శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 28, verses 6 and 7. ఆత్మైవ తదిదం విశ్వం సృజ్యతే సృజతి ప్రభు త్రాయతే త్రాతి విశ్వాత్మ హిరేతే హరతీశ్వర తస్మాన ఆత్మనోనన్న స్యాత్ మాదన్యో భావ నిరూపితేయం త్రివిధ నిర్మూల భాతిరాత్మన ఇదం గుణమయ విద్ధి త్రివిధం మాయా కృతం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. కేవలం పరమాత్ముడే ఈ జగత్తు యొక్క చరమ నియామకుడు. చరమ అంటే అంతిమ. అదే మనం పని ఎట్లా అవుతుంది, ఇప్పుడు ఇంకా చరమ దశలో ఉందంటాం. అంటే పని ముగింపుకు వస్తుంది. అట్లా కేవలం పరమాత్ముడే ఈ జగత్తు యొక్క చరమ నియామకుడు. పరమ నియామకుడు, చరమ నియామకుడు. అంటే చాలామంది నియామకులు ఉంటారు. భగవంతుడు అదే ప్రాణుల్ని, చెట్లని మనం పీకి పారేస్తాం, నాటుతాం, మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. తోటలో అప్పుడప్పుడు తోటలో చూస్తున్నారా ఏమవుతుందా, ప్రేమగా చూస్తూ ఉండాలి. కాయలు ఎప్పుడు కాస్తా అన్నట్టు కాకుండా ప్రేమగా చూస్తూ ఉంటే బాగా ఎదుగుతున్నాయా లేదా, ఆరోగ్యంగా ఉన్నాయా లేదా పట్టించుకోకుండా. అంతే. ఒకసారి పిల్లలు కన్నా తర్వాత పోషించాలి. అదే రకం మొక్కలు వేసిన తర్వాత చక్కగా చూసుకుంటూ ఉండాలి, నీళ్ళు పోస్తూ ఉండాలా, అది చూస్తూ ఉంటే ప్రేమగా వాటి తెలుస్తాయి వైబ్రేషన్స్. అంతే మనుషులు కలిసి ఉన్నప్పుడు అది తెలుస్తూ ఉంటుంది. ఏంటి వాళ్ళ డైలాగులను బట్టి, వాళ్ళ ఇచ్చిపుచ్చుకోవడాన్ని బట్టి, లేదా ఏంటి వాళ్ళ మన ప్రతి చూడడం బట్టి, ఎదుటివాడు మనతో చక్కటి సంబంధాన్ని కోరుకుంటున్నాడా తెలుస్తుంది. మనం కామన్ సెన్స్ అంటే తెలుస్తుంది. ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకుంటున్నారా లేదా, లేదా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు అవమానించుకుంటున్నారా. మీరొకటంటే నేనేమన్నా తక్కువ అని ఇంకో 4 ఆకులు, మీరొక 4 అని. అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే మనం అంతకంటే కూడా వాళ్ళని ఈసడించుకోవడం, లేదా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం. వ్యక్తుల మధ్య సంబంధాలు మనకి తెలుస్తూ ఉంటాయి. మనకి గౌరవం, అభిమానం ఉన్న చోట మనం ఉండదలుచుకుంటాం. అంతే కదా. వ్యక్తిగా వీళ్ళు నన్ను గౌరవిస్తున్నారా లేదా, నన్ను వాడుకుంటున్నారా, నన్ను మనిషిగా గౌరవించి మంచి చెడు చూసుకుంటూ
పనులు చెబుతున్నారా, లేదా వీటితో మాకేం సంబంధం, మా పని కావాలా అన్న పద్ధతిలో మనం పని వాళ్ళతో డీల్ చేసేప్పుడు ఆ పద్ధతిలో డీల్ చేస్తూ ఉంటాం. వాడింటి గొడవ లేదు, వాడానికి మన పనిలో పెట్టుకుంటే మా పని చేస్తావా లేదా, నీకు ఎంత డబ్బులు ఇస్తాం. పనివాడిని మనం వాడుకుంటాం. మనం ఒక కుటుంబంలో కలిసి ఉండేప్పుడు ముందు వెనక చూసి మంచి చెడు చూసుకొని వాళ్ళ మంచిని కూడా దృష్టిలో పెట్టుకొని కుటుంబంలో అటు జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో పనులు జరిగేప్పుడు చూసుకొని ఇక్కడ పరమాత్ముడు ఈ జగత్తు యొక్క చరమ నియామకుడు. అంటే మధ్యలో చాలామంది నియామకులు ఉన్నారని అర్థం కదా. ఆయన చరమ నియామకులు కాని వాళ్ళు మన మొక్కల్ని, మన ఇంటి దగ్గర ఉండే, మన ఇంటి ఎదుగుండా కుక్క పండుకొని ఉంటుంది. దాన్ని మనం కావాలంటే తిండి పెట్టచ్చు, లేదా మనం పట్టించుకోకుండా ఉండొచ్చు. అదేం చేసుకోలేదు. మనం మనుషులు మనం ఎదిగినటువంటి వాళ్ళు కాబట్టి మన పరిసరాల్లో ఏమైనా జీవులు ఉంటే వాటితో మనం ఏం చేయాలా, మనం ఏం చేస్తుంటాం. కుక్క ఏమైనా రోడ్డు మీద మన మందిరం దగ్గర వచ్చేది మకాం పెడితే, ఈరోజు మకాం పెడితే పిల్లలు కూడా పెడుతున్నాయి. కిక్కి అని కాళ్ళ కింద పడితే లోపలికి వచ్చి బయటకు వచ్చి బయటికి పోయినట్టు తర్వాత అంటే కుక్కలు ఉన్నప్పుడు దాని నాకు తర్వాత ఇది ఇక్కడ మకాం పెట్టడానికి లేదు, సో ఎక్కడైనా చూసుకో. మందిరం దగ్గర వచ్చి వాళ్ళని మురుగుతూ ఉండడం, వెనకాల పడుతూ ఉండడం. పొద్దున్నే వాకింగ్ పోతుంటే ఈరోజు రోడ్ల మీద కుక్కలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్ల మీద కుక్కలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే వయసు వచ్చిన వాళ్ళంతా కూడా బజార్లో తిరుగుతూ ఉంటారు. నీకు భక్తి లేదు, పాడు లేదు, తినడం తిరగడం లేదా ఆరోగ్యం కోసం వచ్చే జన్మ ఖాయం కుక్క జన్మ. అదే బజార్లో ఇంతకుముందు మనిషిగా తిరిగాడు. నేనంటే భక్తి చేసుకుంటూ తిరుగుతున్నా. అంటే నా మనస్సుని నేను చరమ లక్ష్యం మీద పెట్టుకుని, చరమ లక్ష్యం మీద ఒకటి ఆరోగ్యమే దృష్టిలో పెట్టుకోవాలి. మన తలకాయలు ఆలోచనలు కూడా భక్తులు అంటే దేనికోసం బతుకుతున్నాము, మన ఆలోచనలు ఎక్కడికి పోతున్నాయి, ఏమున్నాయి, ఏమవుతుంది. నేను ఒక భక్తుడిగా లేదా భక్తురాలుగా నేను ఎదుగుతున్నానా, ఎందుకు కాలక్షేపం చేస్తున్నానా. అంటే ఇంట్రాస్పెక్టివ్ అంతర్ముఖ్ అవలోకనం. భక్తులు ఎప్పుడు కూడా ఇంట్రాస్పెక్టివ్. భక్తులు వ్యవహారం చేస్తాం, తర్వాత అనుకుంటాం అరే గదమాయించి నేను ఇది చేసి తర్వాత మనకి కరెక్షన్ అవలోకనం చేసుకున్నాం. కాబట్టి మనకు ఆ బుర్రలో ఆలోచన లేకపోతే ఇష్టం వచ్చినట్టు చెప్పిపోతూ ఉన్నాం. అప్పుడు ఏమన్నా ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అట్లా ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. వీడితో మనం ఎక్కడ ఎగుతాం బాబు. కానీ వైష్ణవులు ఎప్పుడు కూడా వైష్ణవుల యొక్క మెంటాలిటీ ఎలా ఉండాలా, హరిప్రేమ నిద్రాదేవి వింటే కదా ఎప్పుడు జవాబు. వైష్ణవుల యొక్క వ్యవహారం ఎట్లా ఉండాలా, నేను ఏ విధంగా ఇతరుల నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నాను, నేను ఇతరులను కూడా గౌరవంగా. భక్తులు ఎప్పుడు కూడా మనకి ఏ విధంగా వాతావరణంగా మనం కూడా ఇతరులకి అటువంటి వాతావరణాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు న్యాయంగా మాట్లాడుతున్నట్టు అంతే కదా. సో
ఏదైనా అది మనం ఉండే పద్ధతి కావచ్చు, తినే పద్ధతి కావచ్చు. అంటే ఎదిగిన వైష్ణవులు అంటే వాళ్ళు నాకు ఈ సౌకర్యాలు కావాలంటే వాళ్ళకు కూడా కావాలి కదా. ఎండాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు. నేను రూమ్లో ఏసీ పెట్టుకుని మీరు ఎవరు ఏసీ పెట్టుకోవడానికి లేదంటే మీరు ఒకళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఏమంటారు అది? అంతే కదా, అనే కదా. నేను మాత్రం ఏసీ పర్వాలేదా 50,000 పెట్టచ్చు మీరు వచ్చి నా డబ్బులతో నేను పెట్టించుకుంటాను సార్. రాయ్ ఏసీ మీరు పెట్టుకోవడానికి లేదంటే మీరు ఆలోచిస్తారు. మర్చిపోయింగా మన ఆయన లాంటి మనుషులం కాదా అయింది, అంతే కదా. కాబట్టి దాన్ని అంటారు చాణక్య పండితుడి శబ్దాల్లో మాతృవత్పరదారేషు, పరస్త్రీలని తన పెళ్ళాంగా అనేటువంటి ఆడవాళ్ళని తల్లి భావంతో అలవాటు చేసుకోవాలి. కొంతమందికి వాళ్ళ కల్చర్, ఏ ఇంటి నుంచి వచ్చామో దాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి ఆలోచనలు సరి చేసుకోవాలి, అంతే కదా. ఇక్కడికి వచ్చిన ఆలోచన సరి చేసుకోవడానికి తినడానికి ఉండడానికి ఏర్పాటు చేసుకోవడానికి వచ్చారా కామాక్షి. మనం వచ్చింది ముందర ఆ పని కోసం. ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమవుతుంది భక్తిలో కూడా ఎదగాల, మనసు కూడా ఎదగాల, అంతే కదా. మామూలుగా మీరు వచ్చింది ఇక్కడ బస్సు ఒక 3,000 ఇస్తే సరిపోతుంది తినడానికి ఉండడానికి. కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యక్తులతో ఉంటూ ఉంటే ఇక్కడ ఇది ఒక్కటే సరిపోదు తినడం ఉన్నాం. వీళ్ళు మనల్ని సరి కూడా చేయాలనుకుంటున్నారు. అంతే ప్రభుపాద పెట్టేది అది వేరేది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్లో మీ మనసు ఎదుగుతుందా లేదా దాంతో హాస్టల్ నడిపేవాడికి ఏం సంబంధం లేదు. మీరు ఇంత డబ్బులు కట్టాలి, తినడం ఉండడం మీ ఆలోచన లేదు, మీ బతికేంది. కానీ ఇక్కడ ఉంటే ప్రభుపాద ఇక్కడ ఉండేవాళ్ళు భక్తులుగా ఎదగాల. ఎదిగినటువంటి భక్తులు మిగతా వాళ్ళని చేర్చుకున్నప్పుడు వీళ్ళు కూడా భక్తులు ఎదుగుతున్నారా లేదా ఎదగడానికి మనం అవకాశం ఏర్పాటు చేస్తున్నాం లేదా. సో పాయింట్ వచ్చి మాతృవత్పరదారేషు, తను పెళ్లి చేసుకున్న భార్య కాకుండా మిగతా వాళ్ళని తల్లిగాను అక్కగాను. नार्थ इंडिया बहन जी बोलते हैं ना, आपका नॉर्थ इंडिया में आप जैसे औरत को माँ बोलेगा तो गुस्सा आएगा. मैं इधर बड़ा दिख रहा है, मैं इधर इंत मुसलदान कनपड़ता अम्म अंటున్నావు లేదా माताजी बोलेगा आपको गुस्सा आएगा. क्या बहन जी बोलेगा तो क्या चाहते हैं? बहन जी छे. तो हमारे अंदर विचार ठीक नहीं है, ऊपर से बहन जी बोलने में क्या होगा, ठीक है. इसलिए माता जी ప్రభుపాద చెప్పింది మనం ఆ శబ్దాన్ని వాడుతుంటే శారదమ్మ, హరిప్రియమ్మ, అమ్మ అనే శబ్దాన్ని వాడుతుంటే కొద్దిగా మన బుర్ర పని చేస్తూ ఉంటుంది. వీళ్ళతో మనం ఏ విధంగా ఉండాల. మాతృవత్ పరదారేషు, దార అంటే స్త్రీ. ఈరోజు మనం 13వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం కదా. పుత్రధార, దార అంటే భార్య. అంటే ఇక్కడ కూడా చాణక్య పండితుడు మాతృవత్ పరదారేషు, మనకి ఎప్పుడు ఇదంతా వీలవుతుంది అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు. మనకి ఆధ్యాత్మికం ఎదగకపోతే ఈ శరీరం యొక్క ఉద్రేకాలు, శరీరం యొక్క ఆవేశాలు, ఆధ్యాత్మిక ఆత్మగా అంటే
మనం ఈ శరీరం నుంచి మనం విత్ డ్రా అంటారు. విత్ డ్రా అంటే మీరు మీ బ్యాంకులోంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు, అది జీరో బ్యాలెన్స్, ఇంకా అక్కడే బ్యాంకులో అన్నీ తీసేసుకున్నారు. అట్లా ఎవరైతే విత్ డ్రా మనం మన ఇంద్రియాలని మనసుని మనం భగవంతుడి వైపు తిప్పుకున్నప్పుడు ఈ విధంగా ఉండడం మనకి సులభం అవుతుంది. ఇది విత్ డ్రాయం కాబట్టి మనకి ఈ విధమైనటువంటి సంబంధాలు ఆలోచనలు రాకుండా. మాతృవత్ పరదారేషు లోష్ట్రవత్ పరద్రవేషు, ఇతరుల సొమ్ముని అంటే మన జీవితం సింపుల్గా ఉంటే ఇతరుల సొమ్ము మీద మనం కన్నేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఏదో అంత సాంబారు కూర తిని సంతోషంగా ఉంటే ఇతరుల డబ్బుల్ని మనం వాడుకోవాలా, తీసేసుకోవాలా ఆలోచన అవసరం లేదు కదా. అంటే ఎవరి అవసరాలు అయితే సాదాగా ఉంటాయో అటువంటి వాళ్ళు మీ దగ్గర మీ డబ్బులు తీసుకుంటూ ఉంటాం. మీరు అంటే ఈయనకేం అవసరం లేదు, ఈయన మన సొమ్ముని దేవుడి సేవలో వినియోగించి మనకి లాభం కలిగేట్టుగా చేస్తున్నారు, అంతే కదా. ఆ డబ్బుని మనం వాడుకోకుండా. మాతృవత్ పరదారేషు లోష్ట్రవత్ పరద్రవేషు, ఇతరుల సొమ్ముని లోష్ట్ర అంటే చిల్ల పెంకులాగా. అంటే భక్తులకి బంగారం ఇచ్చేయడంలో అది పెద్ద ఏమనిపించదు. ఇది అటోగా వదిలిపెట్టుకోవాలా, పట్టుకుపోతారని పోయేప్పుడు బంగారం మీతో పాటు ఏం పట్టుకుపోయారు, శరీరం పోదు. అంటే భక్తులకి పెద్ద ఏదో త్యాగం అనిపించదు. ఈ అటోగా వదిలిపెట్టేది అదే ముందు మనం బతికుండగా దేవుడికి ఖర్చు పెడితే మనకి గ్యారెంటీ. నేను బంగారం మీద నాకుండే మోహాన్ని వదిలిపెట్టి, అది మోహంగా ఉంటుంది కానీ దాన్ని ఏం చేసుకోలేరు మీరు. బంగారం మీద మోహం ఉంటుంది, అలవాటు అయిపోయింది మనకి. మరి భక్తులు ఎదుగుతూ ఉంటే మరి తెలుస్తూ ఉంటుంది. సో ప్రభుపాద ఏమన్నాడు, బంగారాన్ని కామెర్లో వాడి పెంట అన్నాడు. ఏమన్నారు బంగారాన్ని? ఏమన్నాడు ప్రభుపాద? కామెర్లో వాడి పెంట. కామెర్లో వచ్చినాడు పెంట పచ్చగా ఉండి బాగా బంగారం. కాబట్టి ఒక భక్తుడికి అంటే మాకు అప్పుడప్పుడు పాప సతీమాత పోతూ వాళ్ళ అమ్మ ఇచ్చిందంట పెళ్ళి అయిపోతుంటే. ఏ 30 గ్రాములు ఎంతో బంగారం. ఆమెకి దేవుడి మీద ప్రేమ కలిగింది. ఇక్కడి నుంచి పోతా అది తీసుకుని మా ఆయన ఇమ్మంటే ఇయ్యడు, మా అమ్మ నా దగ్గర ఇచ్చిన ఈ బంగారం ఉంది, అది నేను కృష్ణుడికి ఏదైనా చేసుకోవాలని చెప్పి నా కోరిక. మనం ఏమీ దాని గురించి మాట్లాడడం కదా. ఆమె అంతటా వెనకాల పడి ఇచ్చేసి అది 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది. సో దాని అంటే లోష్ట్రవత్ పరద్రవేషు. అది తీసుకునేవాడు కూడా మనకేం పనికి వస్తుంది, నాకేం పనికి వస్తుంది, మా ఇంటికి పంపించాలా, నేను పెట్టుకోవాలా, ఏం చేయాలా, వెంటనే ఇది. అందుకే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎత్తుకున్నాము. కొద్దిగా డబ్బులు కొద్దిగా అటు పోగొడుతున్నాయి, దాన్ని ఖర్చు పెట్టాలా, ఖర్చు పెట్టి కొంత ఫెసిలిటీ కదా. అది భక్తుల ఆలోచనలు ఎప్పుడు కూడా వాళ్ళు ఇతరులు తీసుకోవాలని ఉండదు, ఇతరులు ఇస్తూ ఉంటే వద్దని అనరు కదా. ఇతరులు ఇస్తూ ఉంటే వద్దనరు, వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పి ఆలోచన కూడా ఉండదు. వాళ్ళకి భక్తి నేర్పిస్తూ ఉంటాం, వాళ్ళ మనసు వికసిస్తూ ఉంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇది మన మందిరం. అంటే
మన మందిరానికి ఏం చేసుకోవాలి. పరదారేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు. ఈ పాయింట్ మీకు చెప్పదచ్చు. ఆత్మవత్ సర్వభూతేషు. మన శరీరంతో మనతో ఇతరులు ఏ విధంగా ఉండాలని మనం ఆశిస్తాము, మనం కూడా ఇతరులతో అదేవిధంగా వాడు కూలాడు కావచ్చు, వాడు పనాడు కావచ్చు. అంటే ఒక వైష్ణవుడు వీడు కూలాడు కాబట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కూలాడని రే రే రా అడిపోయి మనం ఇట్లంతా చేయము కదా. కల్చర్ లేని వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు ఒక రకంగా, వాళ్ళు పనాళ్ళ దగ్గర పోయి ఇంకో రకంగా. కానీ మీరు భక్తులైతే మనకి ఆయన చేత పని చేయించుకోవడంతో ఆయన గౌరవించాలి, మనం పని చేయించుకోవాలి. వాడు చిన్న అయితే వాడిని చిన్న పుచ్చాలయ్యింది, వాడు పెద్ద అయితే మనం వాడిని మన మనసు చంపుకుని వాడిని పొగడాలయ్యింది. భక్తులు మనసు చంపుకొని వాడిని పొగడడానికి కూడా దిగరు. వాడు పనికి మాట్లాడైతే మనం ఎందుకు పొగడాలా? ఏం పని ఉందో చూసుకోవడం పంపిస్తాం వాళ్ళు, అంతే కదా. కానీ బయట వాళ్ళకి వాళ్ళ నుంచి ఏదో పొందాలా కాబట్టి ఇటంతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక వైష్ణవుడు ఆయన చూసేది, వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చిన ఆయన వాళ్ళు పెద్దవాళ్ళు అని చెప్పి ఆయన ఏదో ఎవరిని వదిలిపెట్టేది ఏం లేదు కదా. ఇప్పుడు కలెక్టర్ గారు వస్తే నేను ప్రీచింగ్ చేయనే అయింది. మా పని మేము చేసుకోవాలా, వస్తాడు పోతే పోతాడు, అంతే కదా. కలెక్టర్ గారు వచ్చారు ఏమంటే ఎన్నికట అనిపిస్తుంది. ప్రచారం ఏం చేస్తా వాళ్ళకి. ఆయన ఉద్యోగాన్ని చూస్తుంటే నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతా, భయపడతా. నాకేం భయం, ఎవడైతే నాకేం సార్ మాట్లాడతాం వింటాడు. సో మన మాటలో అథారిటీ ఉన్నప్పుడు వాడు కూడా మనం నీచంగా బతుకుతున్నాం, ఈ స్వాములు 4 మంచి మాటలు చదువుతున్నారు అని, అంతే కదా. మనం మోబాటు పడేదానిలా. ఎవరో చెప్పకపోతే వాడికి ఎట్లా తెలుస్తాయి విషయాలు. అట్లాగే మామూలు కూలాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు అణిగిపోయి వాళ్ళు వాళ్ళని దబాయించి వాళ్ళు భక్తుల మధ్యకి వచ్చినప్పుడు పనాళ్ళకి అంత సరే మనం చక్కగా చూసుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ చేరితే బాగుంటుంది అట్లా అనిపించేట్టుగా వాళ్ళతో డీల్ చేయడం, అంతే కదా. మీరు ఎందుకు ఏ విధంగా చేయగలంటే వాళ్ళలో ఆత్మదృష్టి, మనకి ఆత్మదృష్టి అనేది ఉన్నప్పుడు ఎవరిని ఎక్కువ అని, ఇక్కడ ఉండేది ఒక్కడే కృష్ణుడు, ఒక్కడే పెద్ద, మిగతా వాళ్ళంతా కూడా దాసు సేవకులు, ఎవరు అంతా ఒక్కడే పెద్ద. ఈ సృష్టిలో ఎవరైనా కృష్ణుడు ఒక్కడే, మిగతా వాళ్ళంతా దాసులు. మీరు నాకెంత దాసులు, నేను నా పైవాడికి నేను దాసుని, ఆఖరికి అందరూ దాసులే. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో కేవలం పరమాత్ముడే ఈ జగత్తు యొక్క చరమ నియామకుడు. చరమ నియామకుడు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం ఉంటూ ఉంటుంది. కానీ కృష్ణుడి మీద ఎవరి పెత్తనం ఉండదు. కృష్ణుడు ఆయనకి హక్కు నిండా, అందరం కూడా ఆయన మన మీద పెత్తనం చేస్తున్నాడంటే మన మంచి కోసం చేస్తున్నాడు. భగవంతుడికి ఆయనకి మన మీద స్వార్థం అంటూ ఆయనకేం లేదు. చరమ నియామకుడు భగవంతుడు, అందుకే మనకి స్వేచ్ఛనిచ్చాడు. గొడ్డు మాంసం తినడానికి, సారాయి తాగడానికి, సిగరెట్లు తాగడానికి, పిచ్చి పనులు చేయడానికి. మరి కేసు ముదురుతుంటే ఆయన 4 దెబ్బలు కూడా ఏర్పాటు చేస్తాడు. రోగం వచ్చి పడిపోయి, లేదా జైలుకి పోయి కోర్టు కేసుల్లో పడి, అది కూడా మంచిదే కదా. మనం మరీ ఉన్మాదుల్లాగా తయారవుతుంటే భగవంతుడు అప్పుడు మనం కొంతమంది పిచ్చాళ్ళని చూస్తుంటాం కదా. చూసారు ఎప్పుడైనా పిచ్చాళ్ళని?
ఇంకేం అర్థం కాదు వాడికి. వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టుగా వాడు పుడతాడు. అంటే భగవంతుడు అతన్ని తీసి పారేస్తాడు, నువ్వు ఈ ప్రపంచానికి పనికిరావు అన్నట్టుగా. అటు చేసి వదిలిపెట్టచ్చు. పరిస్థితులు అంటే పరిస్థితులకు అనుకూలంగా మన బాధ్యతలు ఏంది, మన హక్కులు ఏంది, ఇక్కడ ఏం చేయాలి, అందరికీ ఈ తెలివితేటలు ఉంటాయి. కానీ కొంతమంది భగవంతుడు వాళ్ళ తలకైనట్టు చేసి వదిలిపెడితే ఎవరు పట్టించుకోరు, మెంటల్ లీడు. అంటే మనకు ఇచ్చినటువంటి అవకాశాలని మనం దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోకపోతే ఆ అవకాశాలు పోయే అవకాశం ఉంటుంది కదా. ఇది మనకు భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు, దాన్ని వాడుకోకపోతే వీడు ఈ జన్మకి వీడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోదలచటం లేదు, తెగిటవే. ఇది మానవ జన్మ దొరికింది, మనం మాంసం తింటూ సిగరెట్లు తాగుతాం, సారాయి తాగుతాం. వచ్చే జన్మలో మనకి సిగరెట్ తాగే జన్మ కూడా ఉండదు. అదే ఏ గాడిదో ఏ పిల్లి జన్మ అయితే సిగరెట్ అని తాగుతాడు, మూతి కాలిపోతుంది. తెలియదు. భగవంతుడు తన పద్ధతిలో వీళ్ళకి మానవ జన్మ ఇచ్చాను, అందరికీ సాధు సాంగత్యం కలగటల్లా. అంటే మీకు రోజు భగవంతుడితో భక్తులతో ఉండే అవకాశం, అందరికీ కలగటల్లా అవకాశం ఉన్నా కూడా అందరు తీసుకోవటంలా. వచ్చే జన్మలో ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో జన్మ అప్పుడు తెలిసి వస్తుంది. మనం అటువంటి నిర్లక్ష్యంగా బతికితే మనకి ఏం గతి పడుతుంది? దిక్కుమాలిన చావు కదా. దిక్కుమాలిన చావు దేవుణ్ణి అనడానికి లేదు. నేను మీ భారతదేశంలో పుట్టి మీరు సభ్యతతో బతకపోతే మళ్ళీ భారతదేశంలో పుట్టే అవకాశం ఎందుకు ఇవ్వాలి? మీరు భారతదేశంలో పుట్టి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే పని పూర్తి కాలేదు, మళ్ళీ అవకాశం ఉంటుంది. అసలు దీన్ని పట్టించుకోలేదు, ఇష్టం వచ్చినట్టు బతికితే బాగా వీడి పనికి ఇంక రష్యా. మీరు తెలుసా తెలియదు, మీరు రష్యాలో టెంపరేచరు 20 డిగ్రీలు, 0కి 20 డిగ్రీలు తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బతుకంతా చల్లో వాళ్ళు పశువుల్లాగా తయారైపోయారు కాబట్టి దానిలోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళు దానికి తప్పదు కదా, పుట్టాడు ఇంకా మంచులో పడి సంవత్సరానికి 10 నెలలు మంచులోనే తిండి లేకుండా గొడ్డులాగా చలిని తట్టుకుంటా. మీకు తెలుసా తెలియదు, రష్యా వాడికి టెంపరేచర్ కూడా అంత వాడికి ఉండేది ఇంతే. వాడికి ఉండేది 28 డిగ్రీలు సెల్సియస్, మనకి ఉండేది 28 డిగ్రీలు 98 డిగ్రీలు ఫారెన్హీట్. అమెరికా వాళ్ళ టెంపరేచర్ సెల్సియస్లో ఉంటుంది. ఈ బ్రిటిష్ వాళ్ళు అటువంటి థర్మామీటర్లో. అదే మనుషులందరికీ ఒకటే టెంపరేచర్. ఎవడైనా అమెరికాలో ఒకటికి 102 ఉందనుకోండి, టెంపరేచర్ ఉందంటారా లేదంటారా? 98 ఉండాలా, 102 టెంపరేచర్ ఉందనాలా? లేదు సార్, అమెరికా వాడికి 102. అందరికీ మనుషులందరికీ శరీరానికి అందరికీ ఉండేవి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు. ఎవరైతే శరీర స్థాయిలో ఉంటారో, మీరు శరీర స్థాయిలో ఉండి నాకు కామ వాసనలు ఉండకూడదు, శరీర స్థాయిలో ఉండి నాకు ఈర్ష్య ద్వేషాలు ఉండకూడదు, వీలు కాదు. శరీర స్థాయిలో అంటే శరీరం మిమ్మల్ని తోస్తూ ఉంటుంది, అంతే కదా. ఇక్కడ ఉండేవాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, మనం ఇక్కడ ఒక పద్ధతిలో బతుకుతున్నాం. రోజు ఈ టైంలో లేవాలా, ఇట్లా తినాలా. బయట నుంచి అది తెచ్చుకొని తింటున్నారా ఎంత రూమ్లో? అబద్ధం చెప్పమాక. బయట నుంచి అది ఇది కొనుక్కొచ్చుకొని తినకూడదు.
బస్ దేవుడికి ఏది నైవేద్యం పెట్టి మనకి దానంతట అదే. ఆ రకంగా మనం ఉంటే ప్రభుపాద చెప్పిన పద్ధతిలో ప్రభుపాద ఒక భక్తుడి యొక్క దినచర్య ఏ విధంగా ఉండాలి మీరు అది ఫాలో అవుతుంటే భగవంతుడి అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉంటుంది. ప్రభుపాదుల వారి అనుగ్రహం. సో ఈ రకంగా మనం భక్తి చేయకుండా మనం మహాత్ముడు కావాలా? అవుతుందా అండి? నా బంగారాన్ని నాటి పెట్టుకుండాలని గొప్ప భక్తురాలు కూడా కావాలా? మీరు భక్తురాలు అంటే అన్నాడు కదా భగవద్గీత, సమదోషాస్మ కాంచన తుల్య నిందా స్మృతిర్మోని సంతుష్టోయన కేనచిత్ అనికేత భక్తిమాన్ ఎస్సమే ప్రియ. భగవద్గీత 2-3 చోట్ల వస్తుంది. 12వ అధ్యాయంలో ఇంకో చోట కూడా యోగి అయినటువంటి వాడు మనకి వీటి మీద మమకారం పోతుంది. జస్ట్ భగవంతుడి మీద మమకారం, మిగతావన్నీ భగవంతుడి సేవకి ఎలా ఉపయోగించాలి అంటే, ఎందుకంటే కేవలం పరమాత్ముడే ఈ జగత్తు యొక్క చరమ నియామకుడు. అంటే మనం ఆయన తప్పించుకుని ఇక్కడి నుంచి బయటికి పోలేం. అంటే ఆయన సంతోషపెట్టడానికి, ఆయన చెప్పినట్టు బతకడానికి అప్పుడు మనకి ప్రమోషన్. ఈ జైలు ఖానా నుంచి మనం అప్పుడు బయటపడగలం. సృష్టికర్త ఆయన సృష్టించాడు, ఆయన అంత కంట్రోల్ చేస్తున్నాడు. అందుకే మనం డబ్బులు అనక్కర్లా. మీరు భక్తులు ఎదుగుతుంటే డబ్బులు మీ దగ్గరికి వస్తాయి. భగవంతుడు ఏర్పాటు. భక్తులు ఎదగడానికి ప్రయత్నం చేయండి, మీకు అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ప్రభుపాద అన్నాడు, మీరు ప్రచారం చేయడానికి ప్లాన్లు వేస్తూ ఉండండి, భగవంతుడు దానికి కావాల్సిన సౌకర్యాలు ఆయన ఏర్పాటు చేస్తాడు. అని ప్రచారం చేయాలని లేదు, ఆ సౌకర్యం కావాలి, ఈ సౌకర్యం కావాలా? ఎందుకు ఇస్తాడు దేవుడు? ఏం చేయాలని? చెడిపోవాలని. సో భగవంతుడు అహం సర్వస్వ ప్రభవో, అన్నిటినీ సృష్టించిన వాడు నేనే, మత్త సర్వం ప్రవర్తతే, అంతా పోషించేవాడిని, నియమించేవాడిని, తర్వాత దీనంతా కూడా లయం చేసేవాడిని. అది తెలుసుకునేవాడు అతను కృష్ణుని సీరియస్గా తీసుకుంటాడు. బస్ నేను జాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఆ విధంగా భగవంతుడే మనల్ని, అంటే మనమంతా కూడా భగవంతుడి నుంచి, భగవంతుడే ఇన్నిగా అయ్యి, అదే లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్ముడు స్వయంగా రక్షించువాడు. ఎవరు ఎంత కృష్ణుడిని మర్చిపోకుండా ఉంటే అంత భగవంతుడు మన వెనకాల తిరుగుతూ ఉంటాడు. మన దేవుడిని మర్చిపోయి నాకు ప్రొటెక్షన్ కావాలా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి దేవుడిని మర్చిపోకుండా ఉంటే ఆయన కూడా మిమ్మల్ని మర్చిపోడు. దేవుడిని మర్చిపోతే మన కర్మను దాన్ని బట్టి మనం దేవుడిని మర్చిపోయి నాకు పూర్తి రక్షణ కలగాలనుకుంటూ ఉంటాం. కానీ మనకి పూర్తి రక్షణ కావాలంటే దేవుడు మనతో పాటు ఉండాలి. దేవుడు మనతో పాటు ఉండాలంటే ఆయన మనం మర్చిపోకుండా ఉండాలి. హరించువాడు, హరింపబడువాడు. హరించువాడు మనం భక్తిలోనే ఎదగాల, ఇవి కావాలంటే వీలు కాదు. భక్తిలో ఎదుగుతుంటే ఇవి వదిలిపెడుతూ ఉండాలి. వీటిని పట్టుకుని ఆడాడుతూ ఉంటే
ఎదగాలని ఉంది భక్తిలో, కానీ వదిలిపెట్టలేకపోతున్నాం. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, ఒక దెబ్బ కొడతాడు, తీసి పక్కన పారేస్తాడు. మనంతటా మనం వదిలిపెట్టలేకపోతున్నాం. అది వస్తువుల మీద మోహం కానీ, మనుషుల మీద మోహం కానీ మనంతటా మనం వదిలిపెట్టలేకపోతాం. మామూలుగా వదలదు కదా అంటే మనంతా సామాన్య జీవులు. మనంతటా మనం ఆ రకమైనటువంటి హార్డ్ డెసిషన్స్ అంటారు, గట్టి నిర్ణయాలు. అంటే పిల్లల మీద ప్రేమను చంపుకొని అందరూ చేయలేరు. భక్తిలో ఎదిగితే ఆటోమేటిక్ మైండ్ ఎదిగిపోయింది. మనం లేకపోయినా ఎవరికి ఏం జరగాలో జరిగిపోతాడు. అప్పుడు మనం భక్తిలో ఎదిగితే మనకేం తెలుస్తుంది, నేను మా పిల్లలకి ఇది కావాలి, మా పిల్లలకి ఇది అంటే జరుగుతుంది అండి. వాడికి అర్హత ఉంటే వస్తుంది, లేదు కాబట్టి రే నువ్వు భక్తి చేయి. రోజు భక్తి చేస్తుంటే దేవుడు నేను చూసుకుంటాడు. ఏమి తెలిసి ఉండాలి మనకి. అంటే హరించువాడు, పాతకములను హరించువాడు. ఏంది చౌరాష్ట్రకంలో ఒక పాటలో వస్తే భక్తుల యొక్క సమస్తాన్ని శ్రీరాధికాయ హృదయస్య చౌర్యం నవాంబుద శ్యామల కాంతి చౌరం పాదాశ్రితానాం చ సమస్త చౌరం పదాశ్రితానాం చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. ఇక్కడ అన్నీ మనకి ఈ సంసారపు బంధాలు అని భగవంతుడు తెగ్గొట్టేసి మనది అప్పుడు కానీ ఆయన దగ్గరికి పోలేము. కాబట్టి సమస్త చౌరం, ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళ యొక్క సంస్థని బస్ అంత తినడానికి ఏర్పాటు చేస్తారు, ప్రశాంతంగా సేవలు చేసుకుంటాం. మనకి ఆ మోహంలో పడ్డామంటే మన ఇంటికి పోయి కూర్చుంటాం. అంటే భగవంతుడి దయ వల్ల. ఇంకోటి ఏంటది, చిన్న శిఘోరం యమపాశ బంధం భినస్సి భీమం భవపాశ బంధం చినస్సి భీమం భవపాశ బంధం నైవాత్మనో భక్త కృతంతు బంధం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అని అంటాడు, ఎవరైతే నైవాత్మనో భక్త కృతంతు బంధం, మనం గట్టిగా భక్తి చేస్తుంటే భగవంతుడు ఈ బంధాలన్నీ కూడా ఆయన తీసి పారేస్తాడు పక్కకి. మనందరం మనం వదిలిపెట్టలేం. అప్పుడు మనమే దేవుడి వెనకాలపడి పోతూ ఉంటాం. అందుకని హరించువాడు అంటే మన కామక్రోధ లోభ మద మోహాలను హరించేవాడు, మన సంపదని హరించేవాడు. మీరు సంపద దేవుడి కోసం ఖర్చు పెడతామంటే అప్పుడు సంపద దేవుడు హరించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం అటు ఖర్చు పెట్టకుండా, దేవుడికి వాడకుండా, ఖర్చు పెట్టకుండా మనం లోభంలో పడి భగవంతుడు ఎత్తిచ్చేస్తాడు. కొడుకులు వచ్చి గొడవ చేసి పట్టుకుపోవడం, దొంగలు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు రేడ్ చేసి పట్టుకుపోవడం. అప్పుడు మీరు అనుకుంటారు దేవుడు ఖర్చు పెట్టుంటే కనీసం పుణ్యం వచ్చి ఉండేది. హరించువాడు భగవంతుడు. మనకు ఉండేటువంటి వికారాలను హరించేవాడు,
మన ఆస్తుల్ని హరించేవాడు. మన ఆస్తి ఒకటే, మిగతా ఆస్తులన్నీ కూడా మన ఆస్తి ఒకటే. ఏంటది? భగవన్నామం. మన ఆస్తి భగవన్నామం. బస్ ఈ ఆస్తి మాత్రం బాగా సంపాదించుకోండి, భగవన్నామం సంపాదించుకోండి. మిగతావి మనం ఇక్కడ డబ్బులు పెట్టుకోవాలి, అక్కడ డబ్బులు పెట్టుకోవాలి. దేవుడు ఎత్తాడు, ఆయనకి తెలుసు. మనకంటే ఆయనకి తెలివితేటలు బాగానే ఉన్నాయి. ఎట్టెత్తిపోయారు, ఏదో రోగం వచ్చి ఆయన మనకు బయటికి తీసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందరు చేస్తూ ఉంటారు, దేవుడు ఖర్చు పెట్టరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు అప్పు చెబుతూ ఉండాలి. ఈరోజు 50,000, 30,000, 50,000, 30,000. అదే దేవుడి సేవల్లో ఉండింటే ఇట్టప్పుడు అటు రోగాలు పాలయ్యారు, అటు డబ్బులు ఎట్టకపోతున్నాయి. మీరు దేవుడికి ఖర్చు పెట్టే అలవాటు చేసుకుంటే మీకు రోగాలు ఉండవు. చక్కగా అందరు 10 మంది మెచ్చుకునే విధంగా ఏమైతే చక్కగా దేవుడికి ఆ పని చేస్తుంది, ఈ పని చేస్తుంది. డబ్బుల్ని పోయి చేయడం ఒక రోగం, డబ్బుల్ని అనుభవించాలని చూడడం అదొక రోగం. మనం డబ్బులు కేవలం డబ్బుల్ని దేనికి వాడకుండా, మన మీద వాడుకోకుండా, ఇతరులకు వాడకుండా, దేవుడికి వాడకుండా అంటే చూసుకుంటామంటే దేవుడు దాన్ని కర్పూరంలాగా ఆవిరైపోతాడు. ఎప్పుడైనా సింక్లో నాఫ్తలిన్ బాల్ పెట్టండి, చూస్తే కనిపించకుండా పోతుంది. దాన్ని కనిపించకుండా ఆవిరైపోతుంది. ఆ రకంగా జీవితం అయిపోతుంది, మన వయసు అయిపోతుంది. ఆస్తులు కూడా మనం అనుభవించే స్థితిలో ఉన్నాము. ఆస్తులు లేదా భగవంతుడు కావాలంటే ఆస్తులు కర్పూరంలాగా సడన్గా ఏదో రోగం వచ్చి అప్పుల పాలు అయిపోయేదాకా, మొదట్లో ఉన్నాయనుకుంటా అవి అయిపోయినాయి, ప్లస్ అప్పుల పాలు కూడా అయ్యి. అంటే ఇక్కడ హరించువాడు, హరింపబడువాడు అంటే మనం కూడా దేవుడి శాంపుల్. మనం దేవుడి శాంపుల్. దేవుడు పెద్ద, మనం చిన్న. కానీ దేవుడికి చావులేదు, మనకి చావులేదు. దేవుడు ఆనందంలో ఉంటాడు, మనం కూడా ఆనందంగా ఉండొచ్చు, కానీ ఉండటం లేదు. ఎందుకంటే మనం మన స్థితి ఆధ్యాత్మిక స్థితి. ఆ స్థితి లేకుండా మనం అజ్ఞానంలో శరీర స్థాయిలో ఉంటే మనకి ఆనందం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అంటే దేవుడు ఇవన్నీ హరిస్తాడు. ఎవరైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మనమంతటా మనం వదిలిపెట్టలేం కాబట్టి బాగా ఈ మంత్రాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటే మిగతావన్నీ అవే ఊడిపోతాయని. అంటే దీనిలో మనకు రుచి కలుగుతూ ఉంటే ఆటోమేటిక్గానే మనకి బుద్ధి ఓపెన్ అవుతూ ఉంటుంది, మనకి బుద్ధి కలుగుతూ ఉంటుంది. హరించువాడు, హరింపబడువాడు. ఏ భావమైనా పరమాత్ముడకు అతనికి అన్యమైనది కాదు. ఇక దాని కంప్లీట్ CCTV. ఎవరు కూడా ఏది కూడా లోపలే కూర్చున్నాడు ఆయన. పరమాత్ముడు అతి దగ్గరగా ఉన్నాడు, మనకి కంప్లీట్గా కంట్రోల్. మనం చేసిన దానికి ఆయన అనుభవింపజేస్తూ ఉంటాడు. కాబట్టి మనకి రోజులు బాగుపడాలంటే మనం భగవన్నామం జపం చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మన పరిస్థితులు చక్కగా. కాబట్టి ఏ భావమైనా పరమాత్ముడు అతనికి అన్యమైనది కాదు. మనకి అక్కర్లేని ఆలోచనలు వస్తున్నాయంటే, ఇంతకుముందు మనం ఆలోచనలు కోరుకున్నాం, ఇప్పుడు భక్తిలో ఎదుగుతో ఈ ఆలోచన బాగోదు, అక్కర్లేదు, భక్తి చేస్తూ ఉండండి. ఆలోచన మిమ్మల్ని సతాయించడం ఆగిపోతుంది, ముందుకెళ్ళిపోతుంది. కానీ భక్తిలో ఎదగకుండా నాకు మంచి మంచి ఆలోచనలు రావాలా, ఇది కాదు, భగవన్నామం పోతూ ఉంటే మన తలకాయలోకి
భగవన్నామం పోతూ ఉంటే బూజంతా కూడా మన యొక్క నీచమైనటువంటి ఆలోచనలన్నీ పోవాలంటే మనం శ్రద్ధగా నియమపూర్వకంగా, తర్వాత నిరంతరం, మొదట మనకి ఇష్టం లేకపోయినా కూడా నియమపూర్వకంగా నియమం పెట్టుకుని ఒకసారి రుచి మరిగితే మీరే నిరంతరం మత రూమ్లో కూడి హరే కృష్ణ హరే కృష్ణ 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 పక్క రూమ్ కదా బాగానే ఉంది అనిపోయి మాతాజీ కొద్దిగా రుచి మరిగినట్టుంది. తెల్లారు లేచి ఇద్దరు లేచి అంటే కిచెన్లోకి వెళ్తుంది తెలుసు. అంటే ఎన్ని వాళ్ళు ముందు అయిపోతే ఆ తర్వాత అంతా టెన్షన్ ఈరోజు మాలో సరిగ్గా చేయలేకపోయినాను. సమస్తము అతడు సమస్తము నుండి ప్రతిదాని నుండి వేరుగా ఉండును. దీన్ని అచింత్య భేదం అంటారు. అచింత్య భేదం కృష్ణుడు అంతటా ఉన్నాడు, కానీ కృష్ణుడికి ఈ జగత్తుతో సంబంధం ఏం లేదు. అంతటా ఉన్నాడు, అంతటా అంత సంబంధం లేకుండా ఉంటాడు. కృష్ణుడిగా ఆయన దూరంగా ఉన్నాడు, పరమాత్ముడిగా అంతటా ఉన్నాడు. అంటే అది భగవంతుడికే సాధ్యం, అంతటా ఉండి ఏం సంబంధం లేకుండా ఉండడు. అంటే ఇక్కడ అదే అంటున్నాడు, అతడు సమస్తములో ఉండి కానీ ప్రతిదాని నుంచి వేరుగా ఉండడు. అతని యందు గోచరించడి త్రిగుణమయమగు ప్రకృతికి వాస్తవమైన ఆధారం ఇది. భగవంతుడు 3 గుణాలు, మన అందరం దాంతో సతమతం అవుతున్నాం. అని భగవంతుడు ఆయన్ని త్రయాధీష్, గుణాలకి ఆయన అతీతుడు, 3 గుణాలకి అతీతుడు భగవంతుడు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు, కానీ ఆయన మీద ప్రభావం ఉండదు. కాబట్టి భగవంతుడు మనం ఆయన మర్చిపోవాలనుకుంటున్నాం కాబట్టి ఆయన మనకి ఈ విధమైనటువంటి మన మీద మాయ అనే పొరను పెట్టాడు. పరతత్వం కృష్ణ భగవానుడు తన బహిరంగ శక్తిని విస్తరించిన వాడే విశ్వ సృష్టిని కావించును. సూర్యగోళము కిరణాల వలె భగవంతుడు అతని వ్యాపిత శక్తి ఒకే సమయంలో అంతా ఆయనే మళ్ళా భిన్నం. దీన్ని ఏమంటారు? అచింత్య భేదతత్వం. బద్ధజీవులకు ద్వైతము త్రిగుణాధారితముగా గోచరించును. సమస్త జగత్తు వాస్తవానికి భగవంతుడికి అభిన్నం. చరమముగా ఆధ్యాత్మిక స్వభావం కలిగినది. అంటే ఇదంతా కూడా మనకి భక్తులకి ఇది మాయ, ఇది భౌతికము, ఇది ఆధ్యాత్మికము. భక్తులకి అంతా కూడా ఆధ్యాత్మికంగా, ఎందుకంటే వాళ్ళకి భోగ దృష్టి అనేది ఉండదు భక్తులకి. భక్తులు ఎప్పుడు కూడా దివ్య దృష్టి, ప్రతిదీ భగవంతుడికి ఎట్ట వాడాలి. అటు వాళ్ళని మాయ పట్టుకోలేదు. ప్రకృతి గుణములు ఇంద్రియార్థములను, దేవతలను, మానవులను, జంతువులను, శత్రుమిత్రులను సృష్టించడం. కానీ యథార్థానికి ఇదంతా కూడా భగవంతుడి శక్తి యొక్క విస్తారం. మనం అదే 13వ అధ్యాయంలో కూడా మహాభూత అనహంకారం అవ్యక్తమే వచ్చా ఆ శ్లోకాల్లో. బద్ధజీవుడు మూర్ఖత్వంతో ప్రకృతిపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నించడం. కానీ అట్టి ప్రకృతికి అభిన్నుడైన భగవంతుడు దానికి నిజమైన యజమాని. సాలెపురుగు తన నోటి నుండి దారాన్ని సృష్టించి గూడును అల్లి, అంతేగా దారం సాలెపురుగు నుంచే, గూడల్లేది సాలెపురుగు. ఈ విధంగా భాగవతంలో చాలా చోట్ల ఈ సృష్టి అంతా కూడా
ఆయనే చేసుకుని ఆయన వస్తువులే ఆయనే దాని అంటే ఈ శరీరాలు మొక్కలు మనం చేసింది ఎలా భగవంతుడు తన శక్తి ద్వారా భౌతిక జగత్తుని ప్రకటించి పోషించి చివరకు తన యందు లయము కావించును. అందరికీ సమస్తానికి అతీతంగా భగవంతుడు అద్వితీయుడైన అదే సమయంలో అతడు సమస్తానికి అభిన్నుడై ఉన్నాడు. కనుక భగవంతుడు సృష్టించినప్పుడు స్వయంగా తానే ప్రకటమవుతున్నాడు. పోషించినప్పుడు తనల్నే పోషించుకుంటున్నాడు. ప్రళయం కలిగినప్పుడు తన్నే ఆయన హరింపజేసుకుంటున్నాడు. ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు రెండిటికి భగవంతుడు అభిన్నమైన ఆధ్యాత్మిక పదమైన వైకుంఠం ఎప్పుడు కూడా భౌతిక సృష్టి కంటే మహోన్నతమైనది. జడ పదార్థము ఆత్మ రెండు భగవత్ శక్తులే అయిన ఆధ్యాత్మిక శక్తి సచ్చిదానంద రూపములుగా మార్పి జడ పదార్థం తాత్కాలిక రూపములు బద్ధజీవులకు అజ్ఞానము నిరాశలకు చిన్నమైనది. భగవంతుడు స్వయంగా సుఖనిధి అయి ఉండి భక్తులకు అత్యంత ప్రీతముడై ఉండును. భగవంతుడు మనకు పూర్ణ సుఖాన్ని ఇవ్వలేడనే అపోహ మనం అతన్ని ప్రకృతి ఫలమని తప్పుగా తలచటం వలన కలుగుతున్నది. తత్ఫలితముగా మనం ప్రామాణికమైన మాయ ఆలింగంలో తప్పుడు సుఖం కొరకు యత్నించున్నాం. ఈ విధంగా కృష్ణ భగవాని ప్రేమమయ శాశ్వత సంబంధం నుంచి మనం దూరం అవుతున్నాము. కాబట్టి మనకి ఎక్కడ కావాలన్నా హెల్ప్ రెడీగానే ఉంది. ప్రభుపాద అమెరికా పోయాడు, ఆస్ట్రేలియా పోయాడు. ఆయన ఇండియా నుంచి డబ్బులు పట్టుకుపోయి ఇక్కడి నుంచి శిష్యులను పట్టుకుపోయి అక్కడికి ప్రభుపాద కృష్ణుని దగ్గర పెట్టుకున్నాడు. సో కృష్ణుడు ఆయన ప్రసన్నుడు అయినట్లయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు. అంటే ఆయన ఎప్పుడు ఇండియా నుంచి డబ్బు తెప్పించుకుని అమెరికాలో ఖర్చు పెట్టడం, ఆయన ప్రవచనాలు ఇవ్వడం, భజన చేయడం, జనం చెప్పడం. అండ్ శిష్యులు వస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, పనులు అవుతున్నాయి. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ చెప్పినట్లుగా భగవంతుడు ఆయన మనం ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళం కృష్ణ భగవాన్ని ప్రేమమయ శాశ్వత సంబంధం నుంచి దూరం అగుతున్నాము. కాబట్టి మనుషులు అంటే ఎప్పుడు కూడా చక్కగా పొద్దున ఆరతికి పోవాలా, కీర్తనకి పోవాలా, సేవకు పోవాలా, ఇది సోమర్థనం ఉండదు. కృష్ణ భక్తులకి ఆధ్యాత్మిక ఎదుగుంటారు కాబట్టి వాళ్ళ శరీరం వాళ్ళని ఆ విధంగా సోమరిపోతుల్లాగా తమోగుణంలో పడేది. టైం పడుతుంది. రోజు సాధన చేస్తూ ఉంటే మనం వయసుతో సంబంధం లేకుండా ప్రభుపాదుల వారు చనిపోయేదాకా ఉత్సాహంగానే ఉన్నాడు. ఆయన మామూలుగా మనం ముసలాళ్ళు అయిపోతే డల్ అయిపోతాం. కానీ ప్రభుపాద శరీరం మంచంలో పడిపోయింది. వాళ్ళు మళ్ళంటే వెళితే మూలుగుతూ ఉంటారు. ప్రభుపాద ఎవరి దగ్గరకు వచ్చినా కూడా అలర్ట్. ఎంతమంది శిష్యులు ఆయన కూడా ఆయన వాళ్ళ పేరుతో పిలవగలగడం, అదే దేవుడి విషయాల గురించి మాట్లాడడం. మామూలుగా చూస్తే ఆయన పూర్తిగా మంచంలో పడిపోయాడు. అంటే 83 ఏళ్ళు ఏం తింటలేదు. కానీ దగ్గరకు వచ్చి కొద్దిగా శబ్దమైన కూడా ఎవరు అని అనేసాడు. వాడు అమెరికా వాడైతే ఆ చికాగోలో ఎట్లా జరుగుతుంది వాళ్ళు బెత్తరపోతాయి. ఏం మర్చిపోలేదు ఆయన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
హరే రామ 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 హరే హరే. వాళ్ళు ఏమంటారు తెలుసా? సూపర్ మ్యాన్ ఏమంటారు? సూపర్ కాన్షియస్నెస్ అనండి. దివ్య చైతన్యం శరీర ప్రభావం నుంచి బయటకు వస్తే మనకేం కలుగుతుంది? దివ్య చైతన్యం కలుగుతుంది. హరే కృష్ణ.